చెరువు నీళ్లలో ఇంజాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం నీళ్లలో పిల్లర్ల తాలూకు ఇనుప చువ్వలు చూడండిగా తేలియాడే డబుల్ ఇల్లు రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు బఫర్ జోన్లో 10 ఎకరాల్లో 1296 కుటుంబాల కోసం G+9తో 12 బ్లాకులు 6 బ్లాకులు పూర్తి మిగతా వివిధ దిశల్లో 8 ఏళ్లుగా పనులు అప్పటి నుంచి నీళ్ళలోనే తుర్కయాంజల్ మాసాబ్ చెరువు అలుగు నాలుగు అటు ఇటు నిర్మాణం అంటూ చూస్తున్నాం. గూడు గుడ్డ తర్వాత పేదలకు కావాల్సిన ఒకటి ఒక చిన్న గూడు అది డబుల్ బెడ్రూమ్ రూపంలో లభిస్తే వారికి అంతకన్నా ఆనందం ఏముంటుంది. మరి అలాంటి ఇళ్లను ఎక్కడ పెడితే అక్కడ నిర్మించి ఇస్తే లబ్ధిదారులు తీసుకుంటారా? పేదలకు కావాల్సింది ఇల్లే అయినప్పుడు అవి ఎక్కడ నిర్మించి ఇచ్చినా తీసుకుంటారని అనుకున్నారేమో గత ప్రభుత్వ హయాంలో. ఇదిగో ఇలా చుట్టూ నీరు చేరేలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేశారు. నీళ్లపై తేలియాడే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ గ్రామ పరిధిలోనివి. ఆ ఇల్లు నిర్మించింది చూడండి చెరువులోనే ప్రభుత్వమే కట్టింది, ప్రైవేటులు కట్టుకోరా. పూర్తిగా బఫర్ జోన్లో తుర్కయాంజల్ మసబ్ చెరువు అలుగు పోస్తే ఆ ప్రవాహం 30 ఫీట్ల వెడల్పు గల నాలా గుండా ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువులోకి వస్తుంది. ఆ నాలాకు అటు ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. పిల్లర్లు స్లాబులు గోడలతో కొన్ని బ్లాకులు 70% మేర పూర్తయితే ఇంకొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. 2016-17లో పనులు మొదలైతే ప్రతి వర్షాకాలంలో ఇలా బ్లాకుల చుట్టూ నీళ్లు చేరుతున్నాయి. ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు బఫర్ జోన్ సర్వే నెంబర్ 126లో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 100 కోట్ల అంచనా వ్యయంతో G+9తో 1296 కుటుంబాలు ఉండేందుకు 12 బ్లాకులు నిర్మించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. సో ఇలా ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండానే ప్రభుత్వమే తప్పులు చేస్తూ ఉంది. గత ప్రభుత్వమే చెరువుల్లో నిర్మాణాలు చేపట్టింది బఫర్ జోన్లో. ఇక మరి ఏముంటుంది, ఇక ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలు తప్పు చేయరా? మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి హైడ్రా చూడాలి. మరి దీనికి పర్మిషన్ దీన్ని ప్రపోజల్ పెట్టిన ఎవరైతే సంబంధిత మంత్రి అవుతుందో ఆయనను శిక్షిస్తారా లేకపోతే సీఎంని శిక్షిస్తారా, ఎవరిని శిక్షిస్తారో చూడాలి. మరి దీనిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు కూడా ఈ విధంగా చెరువులకు కబ్జా చేస్తాడు కుదరదు కదా. అందుకే కేసీఆర్ నేను ఇష్టం వచ్చినట్టు అనేది, ఎందుకంటే వాడికి తెలివి లేదు. కేసీఆర్ అనేవాడికి తెలివి లేని దద్దమ్మ వాడు. ఎస్, కేసీఆర్ అనికి పరిపాలన అనేది ఎలా చేయాలో తెలియదు. కేవలం తను ఫామ్ హౌస్లో తాయి పండి ఏదో చేయడం తప్ప వాడికి ఎలాంటి పరిపాలన దక్షత లేదు అనేది గుర్తుపెట్టుకోండి. మనందరం కూడా ఏదో వాడి మాటలు చూసి తోపు తురుము అది ఇదని అంటూ ఉంటాం. ఏది లేదు. ఏమైంది ఆయన చాణక్య నీతి ఏమైంది? చాణక్యుడు అంటారు కదా అందరూ. ఏమైంది మరి ఆయన చాణక్యుడు ఎందుకు పోయి ఫామ్ హౌస్లో అంటుండు? ఏమీ లేదండి, అంత ఉత్తదే కథ. ఫామ్ హౌస్లో తాగి పండు తప్ప అప్పుడు అది వేసిండు, ఇప్పుడు అది వేస్తుంది తప్ప వేరే ఏది లేదు. అందుకే అస్తవ్యస్తమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఇప్పుడు వ్యవస్థలు బలపడతా ఉన్నాయి, వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. వ్యవస్థలు మొత్తం కూడా ఈరోజు ప్రజల కోసం పనిచేస్తూ దూకుడుగా పోతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు కూడా కేవలం కేసీఆర్ మెప్పు కోసం మాత్రమే పనిచేసే వ్యవస్థలన్నీ కూడా ప్రజల కోసం ఏనాడు కూడా పనిచేయలేదు.